ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి. దీపిక, ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఏదైతే గిరిజనులు ఎదుర్కొన్నటువంటి టెంగు ఆకుల్లో కూడా బోనస్ విషయంలో కూడా పెద్ద ఎత్తున అయితే దుర్వినియోగం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక నేరాల విభాగం మరియు అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి వారిని కూడా వారంతా కూడా ఇప్పటికే ఆ ఏరియాలో కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం దుర్వినియోగం సంబంధించినటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS అధికారిగా ఉన్నటువంటి వారు కూడా ఈ దుర్వినియోగానికి పాల్పడ్డట్లు కూడా వారైతే గుర్తించారు. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మిథిలేష్ వర్మ కూడా ఈ విషయాన్ని కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరెస్ట్ అయినటువంటి IFS అధికారి అశోక్ కుమార్ గా కూడా గుర్తించారు. అయితే అక్రమాలు జరిగిన సమయంలో ఆయన సుక్మా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కూడా ఉన్నారు. అయితే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మిథిలేష్ వర్మ చెప్పిన వివరాల ప్రకారం మాత్రం నిందితుడైనటువంటి అధికారి ఈ తెండు ఆకుల సేకరించే వారికి చెల్లించాల్సినటువంటి 7 కోట్ల రూపాయలటువంటి బోనస్ చెల్లింపుల విషయంలో కూడా వీరు తనకు వెనకేసుకున్నట్లుగా కూడా వీరైతే గుర్తించారు. ఇక DFO అశోక్ కుమార్ పటేల్ ను తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి డబ్బులు వెనకేసుకునే పని చేశారని చెప్పేసి వారు ఆ 2 ఏజెన్సీలు అయితే గుర్తించాయి. అటవీ శాఖ అధికారులు సుక్మా జిల్లాలోని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కమిటీల మేనేజర్లు అదేవిధంగా అధికారుల సహకారంతో 2021 మరియు 2022 సంవత్సరాల్లో ఈ 7 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి అయితే ఈ 2 ఏజెన్సీలు ACB అయితే గుర్తించింది. ఇక టెండు ఆకుల సేకరించే వారికి బోనస్ చెల్లింపు కోసం కూడా పంపినటువంటి 7 కోట్ల మొత్తాన్ని కూడా అతను దుర్వినియోగం చేశాడని చెప్పేసి అయితే ఈ విషయం బయటపడిన తర్వాత కూడా నిందితుడిపై అధికారిపై కూడా దర్యాప్తు కూడా సాగుతున్నట్లు కూడా చెప్తున్నారు. దీంతో పెద్ద స్కామ్ కూడా జరిగినట్లు కూడా నిర్ధారించబడింది. అయితే అశోక్ కుమార్ పటేల్ ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏదైతే నీరజ్ వర్మ ముందు కూడా హాజరుపరిచామని, నిందితుడైనటువంటి అధికారిని ఏప్రిల్ 23 వరకు కూడా 6 రోజుల పాటు కస్టడీకి పంపామని చెప్పేసి మిథిలేష్ వర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలోని గ్రామస్తుల ఆదాయానికి టెండు ఆకులు ప్రధాన ఉత్పత్తిగా కూడా ఉంటుంది. అయితే ఏప్రిల్ 30 వరకు కూడా రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అటు ACB కోర్టును కూడా కోరింది. అయితే ప్రస్తుతం కోర్టు ఏప్రిల్ 23 వరకు మాత్రమే రిమాండ్ మంజూరు చేసింది. ఇక నిందితుడు అశోక్ పటేల్ ను కూడా విచారిస్తామని చెప్పేసి అయితే ACB అధికారులు అయితే చెప్తున్నారు. ఇక సుక్మా జిల్లాలో ఈ ACB మరియు EW బృందాలు 12 ప్రదేశాలపై కూడా దాడులు చేశాయి. ఈ దాడులు కూడా టెండు ఆకుల బోనస్ దుర్వినియోగం కేసులోనే అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో 2 ఏజెన్సీలు కూడా మొత్తం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, అదేవిధంగా బ్యాంకు ఖాతాలు, పెట్టుబడికి సంబంధించిన పత్రాలు కూడా వారైతే స్వాధీనం చేసుకున్నారు. అలాగే DFO కార్యాలయ ఉద్యోగి నివాసం నుంచి కూడా మొత్తం 26 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆ ఉద్యోగి రాజశేఖర్ పుటానికి ఇంట్లో కూడా జరిగిన